జీవీఎంసీ 65వ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్రమ్మ నేతృత్వంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో అన్న సంరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బూదే రాజు హాజరై వారి చేతుల మీదుగా అన్న సంరాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం సహాయం చేసే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. దయాల్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం వారిచే కోలాటం అందరినీ ఆకట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, గురుసు రామలక్ష్మి, సావిత్రి, పండూరు సత్యవతి, చిన్నమ్మలు, కాంతమ్మ, బొబ్బిలి స్వాతి, పద్మావతి, చిట్టమ్మ, లక్ష్మమ్మ, భవానీ, చాందిని, అరుణ, జగదీశ్వరి, మురళి తదితరులు పాల్గొన్నారు. గోవింద గోవింద. ఇక్కడ స్వామివారు స్వయంభూ 6 సంవత్సరాల నుంచి మన గాజువాక నియోజకవర్గంలో బాంబే కాలనీ కొండపై వేయించి ఉన్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూ స్వామి. నమ్మిన వారి కొంగి బంగారు దేవుడు. అలాగే ఎవరి ఏమి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా స్వామివారు ఇక్కడ తీరుస్తారు. నమ్మితే ఉన్నానన్నారు, నమ్మలేని వాళ్ళకి లేరు ఇక్కడ. అలాగే ఇక్కడ ప్రతి శనివారం నిత్య అన్నదానం, ప్రతి శనివారం 4 గంటల వరకు నిత్య అన్నదానం. అలాగే స్వామివారు సేవకులే ఇక్కడ వంటలు అవి చేస్తారు. ఎవరైతే సేవకు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసి వాళ్ళే వంటలు చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. అలాగే మనకి ప్రతి శుక్రవారం గోదాదేవి అమ్మవారు, పద్మావతి అమ్మవారు, ఆ అమ్మవారి పేరు మీద ప్రతి శుక్రవారం కుంకుమార్చన కూడా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కుంకుమార్చనలో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే 17వ తారీఖు బుధవారం తొలి ఏకాదశిలో మన ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి స్వామివారికి విశిష్ట పూజలు కూడా ఉన్నాయి. ఆ రోజు విష్ణు నామార్చన, లలితా పారాయణం, అలాగే కోలాటాలు, అలాగే మరి ముఖ్యంగా తులసి పత్రితో స్వామి మొట్టమొదటి నేను మొన్న శనివారం రోజు నేను రావాలని కూడా అనుకోలేదు స్వామి మిమ్మల్ని దర్శించుకోవడానికి. రామలక్ష్మి గారు ఆ రోజు నన్ను రామలక్ష్మి గారు రాజు రా వచ్చి నువ్వు స్వామివారిని దర్శించుకుంటే నీకు సమస్యలన్నీ తీరుతాయని చెప్పి తొలిమెట్టు మీద చెప్పారండి. ఆ రోజు స్వామివారి పాదాలు ఓపెనింగ్. ఆ రోజు నేను వచ్చి స్వామివారి పాదాలు తాకగానే ఒళ్ళంతా పులకరించిందండి. పులకరించిన తర్వాత స్వామి పైకి కూడా వచ్చి నువ్వు దండం పెట్టుకొని రామలక్ష్మి చెప్పగానే పైకి వచ్చి స్వామి నా పరిస్థితి ఎలా ఉంది, నా కొడుకు జాబ్ కోసం నేను అక్కడ అమౌంట్ కట్టేశాను, ఆ సర్టిఫికేట్లు కూడా అక్కడే ఉండిపోయాయి స్వామి, అవి రాలేదు స్వామి, అవి వచ్చినట్లు కొంచెం చూడండి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని తరిస్తూ మాట్లాడానండి. స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఆ ప్రసాదం కూడా తినంటే కొంచెమైనా తినేసరికి ఆ ప్రసాదం చాలా ఎక్కువ కూరలు అవి కూడా రామలక్ష్మి వేస్తారండి. అయినా సరే ప్లేట్లో చిన్నది కూడా ఉంచకుండా